హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వాక్కాయలు పప్పు వండుకుంటున్నాం. ఇదిగోండి, శుభ్రం కడుక్కున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో పప్పు ఉంటుంది. ఇదిగోండి పప్పు ఉంటుంది, తీసేసుకోవాలి. ఇదిగోండి పప్పు అంతా తీసుకుని ఇలా రెడీ పెట్టుకున్నాను. పప్పులు వేసుకుంటాను. ఇది పచ్చిమిర్చి కూడా కోసుకున్నానండి. ఇదిగోండి పప్పు లోపల ఇలా ఉంటుంది, తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎప్పుడైనా వెంటనే వండుకోవాలంటే ఈజీగా ఉంటుంది. ఇదిగో తుడుచుకుని పెట్టుకున్నాను. ఇవి అయితే ఫస్ట్ పప్పులు వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ అయితే నేను తాలింపులు వేసుకుంటానండి. మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఉడికిపోయిందండి. ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి కారం పసుపు వేసాను, కానీ అప్పుడు మీకు చూపించలేదు. ఇదిగోండి టైట్గా ఉంటే కాస్త నీళ్ళు వేసి మరగబెట్టుకోవాలి, అప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఈ వాక్కాయ చాలా మంచిదండి హెల్త్కి. ఇదిగోండి తాలింపు పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిటికెడు ఇంగువండి. పోపు అయిపోయిందండి.